హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదైతే సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే పూజ లేదు, టిఫిన్ లేదు, ఏమీ లేదు. ఎందుకనేది మీకు చెప్తానులేండి. నేను అంటే ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను కదా, అందుకనే చెప్తున్నాను. డైలీ పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేది కూడా చూపిస్తాను కదా మీకు. ఈరోజు ఎందుకు లేదు అనేది చెప్తాను. ఎందుకంటే మా ఇంటి ముందు ఉన్న క్వార్టర్లో వాళ్ళ బాబు ఎక్స్పైర్ అయ్యారనమాట. ఆ బాడీని ఇక్కడికి తీసుకొచ్చేసారు. చూసారా? చెప్తాను, అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎందుకు అలా అన్నాను అనేది. అందుకని ఇంకా పూజ అవన్నీ ఏం చేయకూడదు కదా. పొయ్యి కూడా మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళని అడిగితే చెప్పారు, పొయ్యి అంటించకూడదు, అలాగా ఏమీ వండకండి, ఏది ఉంటే అది తినేసి పడుకోండి, అలాగా చేయకూడదు అనేసారు. అంటే ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా ఉంటాయి కదా ఆచారాలు అనేవి. ఇప్పుడు సిటీస్లో ఎవరు పట్టించుకోరు, ఎవరింట్లో వాళ్ళే కాబట్టి, ఎవరిది వాళ్ళే కాబట్టి అలాంటి ఏమీ సెంటిమెంట్స్ పెట్టుకోకుండా ఎలా ఉంటామో ఏం చేస్తామో, వయసు అయిపోయిన వాళ్ళు, పేషెంట్లు, పిల్లలు ఉంటే ఏం చేస్తారు అని చెప్పి నన్ను అనుకుంటారు కదా. ఇంకా అలాగే నాకు డౌట్ వచ్చింది. అసలు మీకు చూసే ఉంటారు కదా, నేను ముగ్గు పెడతాను కదా, ఆపోజిట్ గుమ్మమే, జస్ట్ 2 ముగ్గులు పడతాయి అంతే. ఒకటే నడిచే దారి, ఒకటే తిరగడము, అంతా ఒకటే అనమాట. పెద్ద తేడా ఏముండదు. అటు ఆ గుమ్మం వెళ్తారు, ఇటు మా గుమ్మం ఉంటుంది. అలా మరీ ఎదురుగుండా ఉన్నప్పుడు మనం పొయ్యిలిగిచ్చి అలా చేయొచ్చా లేదా అంటే, మా ఊళ్ళో అలా చేసేవాళ్ళు కాదనమాట. పక్కన వాళ్ళు ఎవరన్నా టీలు అవి పెట్టివ్వడము, ఏదన్నా చేసివ్వడం చేసేవాళ్ళు. అది గుర్తొచ్చి నేను వెంటనే ఫోన్ చేసి అడిగితే, వద్దు అలా చేయకూడదు అని చెప్పని అన్నారనమాట. మా సైడు ఉన్న పద్ధతి అలా ప్రకారము. మీకు కూడా అలా ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నేను ఫ్రైడే ఈవినింగ్ 6కి అలా తెలిసిందనమాట. ఇంకప్పుడే నేను ఫ్రెష్ అయ్యి వస్తున్నాను, రైస్ పెడదాం అనుకుంటున్నాను, పెట్టలేదు. పెట్టేసినట్టయితే ఇంకా ప్రాబ్లం ఉండేది కాదు. ఆ నైట్ కూడా తినేసేవాళ్ళము, ప్రాబ్లం ఉండేది కాదు. ఇంకా నేను రైస్ కూడా పెట్టలేదు. ఇంకా ఆ నైట్ నుంచి, ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు ఏమీ తినలేదన్నమాట. ఇంకా అలా చేయకూడదు అన్నారని చెప్పనేసి ఆ రోజు నైట్ అయితే ఇడ్లీలో ఉంటే పిల్లలకి పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ నేను బనానాస్ ఉన్నాయి ఇంట్లో, అరటిపళ్ళు దేవుడికి తెచ్చినవి, ఇంకా అవి తినేసి మజ్జిగ అయితే తాగేసామన్నమాట. ఇంకా నైట్ అలా గడిచిపోయింది. నిద్ర కూడా సరిగా పట్టలేదు, 12 అయిపోయింది. అలా ఉంటారు కదా వాళ్ళందరూ బాధలో అని చెప్పనేసి అయితే ఇలాగ అనిపించింది. కానీ ఆ వ్యక్తి కూడా చాలా మంచి అతను అనమాట. చాలా కల్లాకపటం లేకుండా చిన్నపిల్లల మనస్తత్వంతో ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది పాపం వాళ్ళకి. చాలా బాధగా ఉంది వాళ్ళని చూస్తుంటే. ఇంకా మాకు తెలుసు, మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అలా శనివారం నైట్ అయిపోయింది, శుక్రవారం నైట్ అయిపోయింది. శనివారం మార్నింగ్ కూడా మొత్తం క్లియర్ అయిపోయేటప్పటికి 12:30 అయిపోయింది అనమాట. అన్ని కార్యక్రమాలన్నీ చేస్తారు కదా, అవన్నీ చేసేటప్పటికి ఇంకా 12:30కి నేను పైన మేడ పైన అలా బయట స్నానం చేసేసి డ్రెస్ అవి చేంజ్ చేసుకుని ఇంట్లోకి వచ్చి పిల్లలకి కూడా స్నానం చేయమని పాత్రలోకి పంపించి ఇల్లంతా మాప్ పెట్టుకొచ్చాను. అప్పుడు మళ్ళీ నేను స్నానం చేశాను. మళ్ళీ చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ పప్పు నానబెట్టేశాను మార్నింగే అక్కడికి వెళ్ళకముందు. ఇంకా రాగానే పప్పులో దోసకాయ అనేది వేసేసాను. పప్పు దోసకాయ వండుదాము శనివారం కదా అని. ఇంకా మా హస్బెండ్కి వచ్చేటప్పటికి నైట్ మొత్తం 10:30 అలా వరకు అక్కడే ఉండిపోయారు. ఇంకా నైట్ వచ్చేసి కొంతసేపు రెస్ట్ తీసుకుని మార్నింగే లీవ్ పెడదాం అనుకున్నారు. బాగుండదు కదా అలా వెళ్ళిపోవడము అని చెప్పనేసి. కథ ఇన్స్పెక్షన్ ఉందనేసి ముందుగానే ఫోన్ వచ్చేసింది అనమాట, లీవ్ అడక్క ముందే. ఇంకా రిస్క్ అవుతుంది ఎందుకులే అని చెప్పనేసి అయితే వాళ్ళకి చెప్పేసి, అంటే ఇలా ఫోన్ వచ్చిందనేసి ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట. ఆయన్ని టిఫిన్ లంచ్ మొత్తం అక్కడ క్యాంటీన్ ఉంటుంది, అక్కడే తినేసేయమని చెప్పాను. మరి ఇంట్లో ఏం వండకూడదు కదా అని. ఇంకా నైట్ పాలు ఉంటే అవి పిల్లలకి ఇచ్చేసాను, వెచ్చబెట్టలేదు. అలాగే నార్మల్గా తీసి కూలింగ్ అది తగ్గినాక ఇచ్చేసి ఇంట్లో స్నాక్స్ ఏవి ఉన్నాయి హాట్, అవి పెట్టేశాను. పాపం వాళ్ళు కూడా 12:30 1:30 వరకు అలాగే ఉండిపోయారు. నేను చెప్పాను, పిల్లలకి ఏదైనా చెప్తేనే అర్థం చేసుకుంటారండి, మీకెందుకు, మీ వయసుకి సంబంధించింది కాదు, మీరు తెలుసుకోవాల్సింది కాదు, మీకు చెప్పకూడదు, మీకెందుకు ఇవన్నీ, చెప్పింది చేయండి అని అనకూడదు అనమాట. వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పాము అంటే దానికి రీజన్ కూడా చెప్తే మైండ్లో స్ట్రాంగ్గా ఉండిపోతుంది. ఓకే అనేసి వాళ్ళు అండర్స్టాండింగ్కి వచ్చి అది గుర్తుపెట్టుకుంటారనమాట. మీకు తెలీదు, మీకు చెప్పకూడదు, చెప్పింది వినండి అంతవరకే, తినకూడదు అన్నాను కదా, తినకూడదు అంతే, మిగిలిన విషయాలన్నీ మీకు అనవసరము అని చెప్పనేసి వాళ్ళని అక్కడితో లాక్ చేస్తే వాళ్ళకి అనుమానాలు పెరుగుతాయి. ఎందుకు ఇలా అంటున్నారు, ఎందుకు తినకూడదు ఏంటనే క్వశ్చన్లు పెరుగుతాయి. తినకూడదు అనేది పక్కన పెట్టేసి ఎప్పుడు తిందామా అన్న
యాంగ్జైటీలోనే ఉంటారు, ఆకలి నీరసంలో ఉంటారు. ఒక రకంగా మనం చెప్తేనే క్లారిటీ వస్తుంది. అలా జరిగి క్లియర్ అయ్యే వరకు మనం తినకూడదు నాన్న, అలా చేయకూడదు, తప్పు, వాళ్ళు సాడ్లో ఉన్నారు కదా. మా పిల్లలు అదే అడిగారు అనమాట మొన్న నైట్. చాలామంది చూస్తేనే భయపడిపోతారు, చూపిస్తే అమ్మో ఏమైపోతుందో అనుకుంటారు. నేనైతే అలా ఏం చేయలేదు, కిటికీలు విండోస్ కూడా ఏం క్లోజ్ చేయలేదు. చూడనివ్వండి, చూస్తే తెలుస్తుంది కదా, తప్పే ఉంది దానిలో, దడుచుకుంటారని కూడా లేదు. చూస్తేనే భయం అనేది ఉండదు, చూడకపోతేనే దడుపు అనేది ఉంటుంది. ఏదైనా సరే తెలుసుకునే వరకే భయం ఉంటుంది, తెలుసుకున్న తర్వాత భయం అనేది ఉండదు అనేది నా అభిప్రాయం అనమాట. అలానే దగ్గరికి తీసుకెళ్ళిపోయి చేయమని నేను చెప్పట్లేదు. మినిమం మన ఇంట్లో మన సరౌండింగ్లో జరిగినప్పుడు మనము వాళ్ళని దాచిపెట్టకుండా కనీసం మన ఇంట్లో అన్న అలా తెలియచేస్తూ చెప్తూ ఉంటే తెలుస్తుంది. అంకుల్కి ఏమైంది అని ఒకటే క్వశ్చన్ అడిగారు. అంకుల్ పాపం చెట్టు మీద నుంచి పడిపోయారు అంటున్నానా, ఎక్స్పైర్ అయ్యారు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పాను. ఎక్స్పైర్ అయ్యారు అని చెప్పాను. ఎలా అని అడిగితే ఇలా చెట్టు మీద నుంచి పడిపోయారంట అని చెప్పాను. అంతే, వాళ్ళకి అయిపోయింది అక్కడితో. చూశారు, ఏంటి నాన్న ఏంటి అలా చేస్తున్నారు అంటే, అంతే నాన్న, మళ్ళీ తిరిగి రారు కదా, అలా చేసినట్టుగా వాళ్ళకి చివరిగా కొత్త బట్టలు వేసి స్నానం చేయించి ఇంకా రారు కాబట్టి అని చెప్పాను అన్నాను. అలా తర్వాత ఏం చేస్తారు ఏంటంటే, ఒక్కొక్క పద్ధతి ప్రకారం అంటే హిందూస్ ఇలా చేస్తారు, క్రిస్టియన్స్ ఇలా చేస్తారు, వాళ్ళ ఆచారాలు బట్టి అని చెప్పాను. తెలుసుకున్నారు, అప్పుడే చెప్పాను. అలా వెళ్ళిపోయి వాళ్ళంతా సాడ్లో ఉన్నారు కాబట్టి మనం టీవీ చూడడము, ఫోన్లో అవి పెద్ద పెద్దగా పెట్టుకుని చూడకూడదు, మనము అన్నీ వండుకుని తినడం అలాంటివి చేయకూడదు నాన్న, వాళ్ళు సాడ్లో ఉన్నప్పుడు మనం ఉన్న దాంతోనే సరిపెట్టుకోవాలి. అంతా క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా నార్మల్ అయిపోతారు, మనము నార్మల్ అయిపోతాం కదా అని చెప్పనేసి అయితే చెప్తే అర్థం చేసుకున్నారు. విడి రోజుల్లో ఒక గంట కూడా ఉండరు అనమాట మా పిల్లలు. ఏదో ఒకటి తినడానికి స్నాక్స్ లాగా అడుగుతానే ఉంటారు, అమ్మ ఆకలి, అమ్మ ఆకలని, ఏది ఉంటే తింటానే ఉంటారు. కానీ ఈరోజు చెప్పినప్పుడు మాత్రం అసలు నిజంగా చెప్పాలంటే అది అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇలా ఉండకూడదు, ఇలాంటి టైంలో అమ్మ చెప్పింది అన్న మైండ్ వాళ్ళలో, ఆ మాట వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు అసలు మార్నింగ్ నుంచి అలాగే ఒక చిన్న టీ గ్లాస్ పాలు తాగారు, ఒక బనానా తిన్నారు, అంతే. అంతకుమించి ఇంక ఏమీ లేవు కూడా ఇంట్లో, స్నాక్స్ అయిపోయినాయి. అలా తినేసి 1:30 వరకు ఉన్నారు అలాంటి పిల్లలు అనిపించింది నాకైతే. అందుకే రీజన్ తెలిస్తే ఏదైనా ఎవరికైనా సరే క్లారిటీగా ఉంటుంది, రీజన్ తెలియకుండా ఉండకూడదు. అలానే ఓపెన్గా అన్నీ చెప్పేసేయాలి, అన్ని విషయాలు, చెడ్డ విషయాలు కూడా అని నేను చెప్పను. ఏ విషయం ఎలా చెప్పాలి, చెడు విషయమైనా చెప్పే దారి పద్ధతి అనేది ఉంటుందన్నమాట. ఆ రకంగా చెప్పాలి, అన్నీ తెలవాలి పిల్లలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకుండా పెంచడం అనేది కూడా కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అనమాట. ఇంకా అలా వాళ్ళు టీవీ చూస్తున్నారు, పాపం టీవీ ఇచ్చేసి నేను కిందకి వెళ్ళి కొంతసేపు అక్కడ ఉండేసి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఈలోపు మొత్తం వాళ్ళు టీవీ చూసుకుంటున్నారు, పాప అయితే ఏదో ఆడుకుంది కొంతసేపు. ఇంకా అలా కొట్టుకోకుండానే అలా ఉండిపోయారనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ టీవీ ఇవ్వడం వల్ల వాళ్ళు కామ్ అయిపోయారు. టీవీ ఇస్తే ఎక్కువ మాట్లాడరు అనమాట, అదే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా ఈలోపు నేను వచ్చేసి ఇక్కడ పప్పు అయితే అయిపోయింది, రైస్ అయిపోయింది, పప్పు అయితే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అక్కడే తినేస్తారు కదా అని చెప్పనేసి అయితే అదొక ప్లస్ పాయింట్ అయిపోయింది నాకు. నైట్ కూడా ఏం తినలేదు, నాకైతే నీరసం వచ్చేసి కాళ్ళు చేతులు వణుకులాగా అయిపోతుంది. ఇంకా నా వల్ల కావట్లేదు కంట్రోల్ చేసుకోవడం. కానీ ఇంకా అమ్మో పిల్లలు అలా ఉండిపోయారు, వాళ్ళ కోసం వండాలి, పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అని చెప్పనేసి అయితే ఒక పక్కన పప్పు తాలింపు అవ్వకుండానే రైస్ చల్లారి పెట్టేశాను అనమాట. పాపం ఇప్పటి వరకు ఉన్నారు, చాలా గ్రేట్ అసలు. అమ్మో అనిపించింది నాకు, చాలా బాధేసింది. ఇంకా అలా పొగలు కక్కుతూ ఉండగానే అన్నం చల్లారి పెట్టి పప్పు అయితే వేసి ఫ్యాన్ ఫుల్గా పెట్టేసి వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. వాళ్ళు తిన్నాక నాకు తినకపోయినా కడుపు నిండింది. అమ్మయ్య ఇప్పటి వరకు ఉన్నారు పిల్లలు, అసలు అమ్మో అనిపించింది. కింద నేను అక్కడ వాళ్ళ దగ్గర నుంచున్నానే కానీ అమ్మో పిల్లలు ఏం తినలేదు, మిల్లి తిరిగిపోతున్నారేమో ఇంట్లో అని చెప్పని చాలా బాధ కలిగిందనమాట. ఇంకా వెంటనే వాళ్ళకైతే పిలిచేసి అన్నం పెట్టించేసిన తర్వాత నాకు మనసు తృప్తి అనిపించింది. అప్పుడు నా నీరసం తగ్గింది. ఇంకా తర్వాత నేను కూడా పెట్టుకుని తిన్నాను అనమాట. నేను తిన్నాక ఇంకా నీరసం ఎక్కువైపోయింది, అంతే కదా. మనం ఎప్పుడైనా సరే తినక ముందు నీరసం కన్నా ఒక్కొక్కసారి తిన్న తర్వాత బాగా నీరసం వస్తుంది. అమ్మో కడుపులో ఫుడ్ పడిన తర్వాత అమ్మ అనిపించింది. ఇంకా అలా పిల్లలు నేనైతే లంచ్ కంప్లీట్ చేసేసాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలకి స్కూల్ లేదండి, ప్లస్ పాయింట్ అది నాకు అనమాట. స్కూల్ ఉన్నట్టయితే అసలు టిఫిన్ ఏం చేయాలో, ఎటు నుంచి పంపించాలో అంటే ఖాళీ లేదు కింద, మాకు కింద క్వార్టర్ కింద అసలు చాలా కంగారులాగా అనిపోయేది. స్కూల్ లేదు కాబట్టి ప్లస్ పాయింట్ అయిందనమాట. ఇంకా నేను కూడా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇది ఫ్రెండ్స్, శనివారం అయితే ఏ పని లేదు, ఇలా గడిచిపోయింది మాకు. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదో సరదాగా మీతో అన్ని షేర్ చేసుకుంటాను కదా అని చెప్పాను. అలాగే పిల్లల అభిప్రాయాలు కూడా మనతో ఎలా ఉండాలి, మనం అన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటేనే వాళ్ళు షేర్ చేసుకోగలుగుతారు. ఎక్కడికక్కడ మనం కట్ చేసేసి నీకు అవసరమా, నీకు తెలవాలా, నీకెందుకు, చిన్నపిల్లడిలా ఉండు అని చెప్పామంటే వాళ్ళు మనతో ఏది షేర్ చేసుకోవడానికి కూడా ముందుకు రారనమాట. ఈ ఉద్దేశాలు తెలియజేయడానికి నేను ఈ టాపిక్ మీకు చెప్పాల్సి వచ్చింది ఈరోజు.
నేను పిల్లలకి చెప్పిన విధానము, మీతో మాట్లాడిన ఈ టాపిక్ గురించి మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్ చేసి నాకు చాలా హెల్ప్ అవుతాయి, నాకు సపోర్టింగ్గా ఉంటాయి అన్నమాట. ఇలా చూస్తున్నారు, ఓకే వీళ్ళ ఫీలింగ్ ఇలా అనిపిస్తుంది అనేది నాకు కూడా అర్థమవుతుంది. తద్వారా నేను ఇంకా ఏమేం చెప్పాలనుకుంటాను అనేది ఇంకా నేను ఎక్కువగా ఆలోచించుకోవడము, మాట్లాడడము, నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం లాంటివి జరుగుతాయి అన్నమాట. ఓకేనా, ఇది ఈరోజు వీడియో అన్నమాట. అంటే పిల్లలకి మంచి చెప్పాలి, చెడు చెప్పాలి. మంచిగా చెప్పినా పర్లేదు, చెడు మాత్రం నెగిటివ్గా చెప్పకూడదు. అది మంచిగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలనేది నా ఇంటెన్షన్ అనమాట. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.